మై డియర్ వైఫ్ పార్ట్ 17. రచయిత పురం రామతులసి గారు. సిచ్యువేషన్ అంతా నా కంట్రోల్లోనికి రావాలి అంటే ముందు నేను కంపెనీ బాధ్యతలను నా హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. అప్పుడే పవర్ నా చేతిలో ఉంటుంది. నేను ఏదైనా చేయగలను. కానీ దీనికోసం నాకు నా అరుణ్ సపోర్ట్ ఉండాలి అని అనుకుంటూ అరుణ్కు కాల్ చేసింది మ్యాగీ. వస్తున్న మ్యాగీ కాల్ని చూసి నవ్వుతూ తన కాల్ లిఫ్ట్ చేసి, గుడ్ మార్నింగ్ మేడం గారు, అప్పుడే నిద్ర లేచారా ఏమిటి అని అడిగాడు అరుణ్. లేచాను, గుడ్ మార్నింగ్ అని డల్గా చెప్పింది మ్యాగీ. ఏమిటి మ్యాగీ, డల్గా ఉన్నావు, ఇంకా నిద్రమత్తు వదలలేదా ఏమిటి అని అడిగాడు అరుణ్. అదేమీ లేదు అరుణ్ అని మళ్ళీ బాధతో కూడిన స్వరంతో సమాధానం ఇచ్చింది మ్యాగీ. తన గొంతులో బాధను గమనించిన అరుణ్, వాట్ హ్యాపెండ్ మ్యాగీ, నాకు నువ్వు ఎందుకో బాధగా ఉన్నట్టు అనిపిస్తున్నది, ఏమైంది అని అడిగాడు అరుణ్. అవును అరుణ్, కొన్ని నిజాలు తెలుసుకుని నా మనసంతా చాలా భారంగా అనిపిస్తున్నది. వెంటనే నీతో షేర్ చేసుకోవాలి అని ఉన్నది. నన్ను కలవగలవా అని అడిగింది మ్యాగీ. సరే, నేను వెంటనే బయలుదేరుతున్నాను. నేను చెప్పిన లొకేషన్కు వచ్చి అక్కడ మాట్లాడుకుందాం అన్నాడు అరుణ్. సరే అరుణ్, నేను ఫ్రెష్ అయి వస్తాను అని చెప్పి కాల్ కట్ చేసి గట్టిగా ఊపిరి పీల్చుకొని అరుణ్తో నా ప్రాబ్లం షేర్ చేసుకుంటే కొంతైనా నా మనసు ప్రశాంతంగా ఉంటుంది అని అనుకుని వెంటనే రెడీ అయ్యి అరుణ్ని కలవటానికి బయలుదేరింది మ్యాగీ. అరుణ్ కట్ అయిన కాల్ వైపే చూస్తూ, ఏమిటిది, మ్యాగీ నాకు పరిచయం అయినప్పటి నుండి తనని నేను ఇంత బాధగా ఎప్పుడూ చూడలేదు. తన వాయిస్లోనే తెలుస్తుంది తను చాలా బాధపడుతుంది అన్న విషయం. అసలు ఏమి జరుగుతుంది, అర్జెంటుగా వెళ్ళి తెలుసుకోవాలి అని మ్యాగీని రమ్మని చెప్పిన ప్లేస్ కు వెళ్ళాడు అరుణ్. ఇటో బిజీగా వర్క్ చేసుకుంటున్న వేదాంశ్ ఛాంబర్ కు వచ్చాడు జగదీష్. రావటంతోనే, సార్, మీరు అడిగినట్టుగానే మంజు మేడం వాళ్ళ అమ్మగారి డీటెయిల్స్ తీసుకుని వచ్చాను అని చెప్పాడు. అవునా, ఇప్పుడు ఆంటీ ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు అని అడిగాడు వేదాంశ్. సార్, ఇది మనకి కొద్దిగా బ్యాడ్ న్యూస్ అని చెప్పాడు జగదీష్. వాట్ డు యు మీన్ జగదీష్, అసలేం జరిగింది అని అడిగాడు వేదాంశ్. జగదీష్ కాసేపు మౌనంగా ఉండి, సార్, భువనా గారికి బ్లడ్ క్యాన్సర్ అని తెలిసింది. నిజానికి ఆవిడ ట్రీట్మెంట్ కోసమే మంజు మేడం ఆవిడను తీసుకుని వైజాగ్ నుండి హైదరాబాద్ కు వచ్చారు అని చెప్పాడు. వాట్, ఆంటీకి బ్లడ్ క్యాన్సరా అని షాక్ అవుతూ అడిగాడు వేదాంశ్. ఎస్ సార్, ఆవిడకి బ్లడ్ క్యాన్సర్, అది కూడా లాస్ట్ స్టేజ్ లో ఉన్నది. ఇక ఆవిడ 6 months కన్నా ఎక్కువ బ్రతకరు అని డాక్టర్ చెప్తున్నారు. ఇంకో విషయం ఏమిటి అంటే, మంజు మేడంకు ఆవిడ 6 months లో చనిపోతారు అనే విషయం తెలియకుండా భువనా గారు డాక్టర్స్ ని రిక్వెస్ట్ చేసి మేనేజ్ చేశారు. మంజు మేడం దృష్టిలో ఇప్పుడు భువనా గారు ట్రీట్మెంట్ తీసుకుంటే వాళ్ళ అమ్మ బ్రతుకుతుంది అని అనుకుంటున్నారు అని చెప్పాడు జగదీష్. అదంతా విన్న వేదాంశ్, నువ్వు చెప్పేదంతా నిజమేనా జగదీష్, ఆంటీ ఇంకా ఎంతో కాలం బ్రతకరా అని అడిగాడు. ఎస్ సార్, నిజానికి ఆవిడ బ్లడ్ క్యాన్సర్ తో మాత్రమే కాకుండా ఫిజికల్ గా కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉండటం వల్ల ఆవిడకి ట్రీట్మెంట్ చేసినా బతకటం కష్టమే అని డాక్టర్స్ చెప్పారు అని చెప్పాడు జగదీష్. అయితే నువ్వు ఒక పని చేయి జగదీష్, ఆంటీని సేవ్ చేయగలిగే డాక్టర్ ఏ కంట్రీలో ఉన్నారో తెలుసుకొని ఆయన్ని ఇక్కడికి రప్పించు. ఆంటీ బ్రతకాలి, దానికోసం నేను ఏమైనా చేస్తాను అని చెప్పాడు వేదాంశ్. సారీ సార్, నో యూజ్, ఎందుకంటే ఆల్రెడీ యశ్వంత్ సార్ ఆ ప్రయత్నం చేశారు, కానీ ఫలితం లేదు. ఎందుకంటే మీకు ముందే చెప్పాను కదా, ఆవిడకు బ్లడ్ క్యాన్సర్ తో పాటు చాలా ఫిజికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దానివల్ల ఆవిడకు ట్రీట్మెంట్ చేసినా యూజ్ ఉండకపోవచ్చు అని డాక్టర్స్ తేల్చి చెప్పేశారు అని చెప్పాడు జగదీష్. వేదాంశు బాధతో అలానే మౌనంగా ఉండిపోయాడు. అతని పరిస్థితిని అర్థం చేసుకున్న జగదీష్ అక్కడి నుండి సైలెంట్ గా బయటకు వెళ్లిపోయాడు. ఆంటీ త్వరలోనే చనిపోతున్నారు అన్న విషయం మంజుకి తెలిస్తే అసలు తట్టుకోలేదు. బహుశా అందుకే ఆంటీ కూడా మంజుకి విషయం తెలియకుండా ఉంచాలి అని అనుకున్నట్టున్నారు అని అనుకుంటూ, అందుకేనా మంజు నైట్ వాళ్ళ అమ్మ గురించి అడిగినప్పుడు డల్ అయ్యింది అని అర్థం చేసుకుని, సారీ మంజు, నాకు ఈ విషయం తెలియక రాత్రి నిన్ను మీ అమ్మ గురించి అడిగి బాధ పెట్టాను అని ఫీల్ అయ్యి నేను వెంటనే ఆంటీని చూడాలి అని అక్కడి నుండి భువన ఉన్న హాస్పిటల్ కు బయలుదేరాడు వేదాంశ్. ఇటు అంకిత వర్క్ చేసుకుంటూ ఉన్న మంజు వైపు చూసి, అన్నయ్య ప్రేమిస్తున్నది నిన్నేనా మంజు, నాకు ఇప్పటికీ నమ్మబుద్ధి కావటం లేదు. అసలు మీ ఇద్దరి పరిచయం గొడవతో మొదలై నువ్వు అన్నయ్య మనసులో ప్లేస్ను ఎలా గెలిచావు, అది నీకు తెలియకుండానే. ఎలా అయితేనే మా అన్నయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు,
ఎన్నాళ్ళు నేను నానమ్మే తన లోకంగా బ్రతికాడు. ఇప్పుడు తనకంటూ ఒక మనిషి తోడు కావాలి అని కోరుకుంటున్నాడు. మా అన్నయ్య నా కోసం ఎన్నో చేశాడు. ఇప్పుడు నా వంతు వచ్చింది. మా అన్నయ్య కోరుకున్నట్టే నిన్ను అన్నయ్యను కలిపే బాధ్యత నాది. ఇప్పుడు నిన్ను ఎలాగైనా షాపింగ్కు రావటానికి ఒప్పించాలి అని అనుకుంటూ వెంటనే మంజు అని తనను పిలిచింది అంకిత. చెప్పు అంకిత అని వర్క్ చేసుకుంటూనే అడిగింది మంజు. మంజు, నాకు ఒక హెల్ప్ చేస్తావా అన్నది అంకిత. హెల్పా? ఏమిటి అని అడిగింది మంజు. రేపు నైట్ పార్టీ ఉన్నది కదా, దానికోసం డ్రెస్ కొనుక్కోవటానికి నేను యశ్వంత్తో షాపింగ్కు వెళ్తున్నాను. నువ్వు కూడా నాతో పాటు వస్తావా అని అడిగింది అంకిత. నువ్వు బ్రో వెళ్తుంటే మధ్యలో పానకంలా పుడకలా నేనెందుకు అన్నది మంజు. అబ్బా అది కాదు మంజు, యశ్వంత్తో పాటు అన్నయ్య కూడా వస్తున్నాడు అని చెప్పింది అంకిత. అన్నయ్య అది ఎవరు అని అడిగింది మంజు. అదే మన బాసు వేదాంశ్ అని చెప్పింది అంకిత. అదేమిటి, మన బాసు నీకు అన్నయ్య ఎలా అవుతాడు అని అడిగింది మంజు. అబ్బా నోరు జారేశానే, ఇప్పుడు ఎలా అయినా మేనేజ్ చేయాలి అని అనుకుంటూ, అదే మంజు, యశ్వంత్కి ఫ్రెండ్ అంటే నాకు అన్నయ్యే కదా, అందుకనే అలా అన్నా అని చెప్పింది అంకిత. ఓ అలా అన్నావా? అయినా మన బాస్కైనా బుద్ధుండక్కర్లేదా? త్వరలో పెళ్లి చేసుకోబోయే జంట సరదాగా షాపింగ్ కు వెళుతూ ఉంటే వాళ్ళతో పాటు రావటానికి అని వేదాంశును తిట్టింది మంజు. నేను వీళ్ళని కలపటం ఏమో కానీ మా అన్నయ్యను నేనే దగ్గరుండి తిట్టిస్తున్నా అని మనసులో అనుకుంటూ, అది కాదు మంజు, మన బాస్ మాత్రమే కాదు వాళ్ళ ఫ్రెండ్ మ్యాగీ కూడా వస్తుంది అని చెప్పింది అంకిత. ఓ అయితే మ్యాగీ వదిన కూడా వస్తుందా అన్నది మంజు. వదినేమిటి అని అడిగింది అంకిత. అదేమీ లేదు గాని మ్యాగీ కూడా వస్తుందా? మరి ఇంకే, నీకు కంపెనీగా తను ఉంటుంది కదా, హ్యాపీగా వెళ్ళిరా అన్నది మంజు. అది కాదు మంజు, మ్యాగీ మన బాస్ కి యశ్వంత్ కి ఫ్రెండ్, పైగా నాకన్నా ఏజ్ లో కొంచెం పెద్ద. తనతో నేను అంత ఫ్రీగా ఉండలేను. అదే నీతో అయితే నేను చాలా ఫ్రెండ్లీగా ఉండగలను. అందుకనే నువ్వు కూడా నాతో రావా ప్లీజ్ 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 అని మంజుని రిక్వెస్ట్ చేస్తూ అడిగింది అంకిత. అబ్బా సరేలే వస్తా, కానీ నీకు కంపెనీ ఇవ్వటానికి మాత్రమే. అలాగే ఎర్లీగా షాపింగ్ ఫినిష్ చేయండి. అసలే నా స్కూటీ పంచర్ అయింది, మళ్ళీ నేను హాస్టల్కు వెళ్ళటానికి లేట్ అవుతుంది అని చెప్పింది మంజు. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మంజు అని మంజుని హక్ చేసుకుంటూ తన చెంపపై ముద్దు పెట్టింది అంకిత. ఓసే అంకిత, ఈ ముద్దులేవో యశ్వంత్ బ్రోకి పెట్టు, ఎందుకు నా చంపంతా పాడు చేస్తావు అన్నదే మంజు. అయ్యో సారీ అని చెప్పి, సరే అయితే ఈవినింగ్ మనం షాపింగ్ కు వెళుతున్నాం, ఫిక్స్ అయిపో. మళ్ళీ అప్పుడు నాకు ఏదో పని పడింది అని తప్పించుకున్నావా, చెప్తున్నా బాగోదు అన్నది అంకిత. అబ్బా సరేలే అంకిత, కన్ఫామ్ గా వస్తాను. ఇప్పుడైతే వర్క్ చేసుకో, లేకపోతే మళ్ళీ అడ్డగాడిద వచ్చి మనకి క్లాస్ తీసుకుంటుంది అన్నది మంజు. అడ్డగాడిద అదెవరు అని అడిగింది అంకిత. ఇంకెవరు, హరీష్ అని చెప్పింది మంజు. అది విని అంకిత పొట్టపట్టుకుని నవ్వుతూ, వాడికి మంచి పేరు పెట్టావులే అని, సరేలే వర్క్ చేసుకో, ఎర్లీగా బయలుదేరదాం అన్నది. సరే అని చెప్పి తన వర్క్ చేసుకుంటూ ఉన్నది మంజు. థ్యాంక్ గాడ్, మొత్తానికి మంజు మాతో పాటు షాపింగ్ కు రావటానికి ఒప్పుకున్నది. సంతోషం, ఒక పని అయిపోయింది. వెంటనే ఈ విషయాన్ని యశ్వంత్ కు ఇన్ఫార్మ్ చేయాలి అని అనుకుంటూ తన ఫోన్ తీసి యశ్వంత్ కు మెసేజ్ చేసి, ఓకే ఇప్పుడు యశ్వంత్ కి కూడా ఈ విషయాన్ని ఇన్ఫార్మ్ చేశాక ఇక ప్రాబ్లం సాల్వ్ అనుకుని తన వర్క్ లో పడిపోయింది అంకిత. ఇటు మ్యాగీ అరుణ్ ని కలవటం కోసం అతను చెప్పిన లొకేషన్ కు వచ్చింది. అప్పటికే అరుణ్ అక్కడికి వచ్చి మ్యాగీ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు. మ్యాగీ రావటంతోనే వచ్చి అరుణ్ ని హక్ చేసుకుని బాధపడింది. అరుణ్ కూడా మ్యాగీని హక్ చేసుకుని తనని ఓదారుస్తూ, ఏమైంది మ్యాగీ, ఎందుకు నువ్వు ఇంతలా బాధపడుతున్నావు, అసలు ఏం జరిగిందో చెప్పు అని తనని పట్టుకుని తన కళ్ళల్లో నీటిని తుడుస్తూ అడిగాడు. మ్యాగీ జరిగినదంతా చెప్పింది. అది విన్న అరుణ్ షాక్ అవుతూ, ఏమిటి మ్యాగీ నువ్వు చెప్పేది, ఇదంతా నిజమేనా అని అడిగాడు. అవును అరుణ్, ఇదంతా నేను నా చెవులారా మమ్మీ రాజుకు చెప్తూ ఉంటే విన్నాను అని ఏడుస్తూ చెప్పింది మ్యాగీ. ఊరుకో మ్యాగీ, మీ అమ్మ చేసిన దానికి నువ్వేమి చేస్తావు? ఇప్పుడు నువ్వు జరిగిపోయిన దాని గురించి ఆలోచించడం కాదు, ఇప్పుడు ఏం చేయాలో ఆలోచించు అన్నాడు అరుణ్. మ్యాగీ తన కళ్ళ నీళ్లు తుడుచుకుంటూ, అవును అరుణ్, ఇప్పుడు నేను జరిగిపోయిన దాని గురించి కాదు, జరగవలసిన దాని గురించి ఆలోచించాలి అని చెప్పింది. ఇంతకీ నువ్వు ఇప్పుడు ఏం చేయాలి అని అనుకుంటున్నావు మ్యాగీ అని అడిగాడు అరుణ్. నేను కాదు అరుణ్, మన ఇద్దరం కలిసి చేయబోతున్నాం.
నేను చేసే పనిలో నువ్వు నాకు తోడుగా ఉంటావా అని అడిగింది మ్యాగీ. అరుణ్ మ్యాగీ చేతిలో చేయి వేసి, ఐ విల్ బి దేర్ విత్ యూ దట్ ఎనీ సిచ్యువేషన్ మ్యాగీ. ఇప్పుడు మనం ఏం చేయబోతున్నామో చెప్పు అన్నాడు అరుణ్. మ్యాగీ హ్యాపీగా ఫీల్ అవుతూ, థ్యాంక్ యూ అరుణ్ అన్నది. థ్యాంక్స్ ఎందుకు మ్యాగీ, నువ్వు నాలో సగం. నీ భర్తగా నువ్వు చేసే ప్రతి పనిలో నీకు తోడు ఉండటం నా బాధ్యత అన్నాడు అరుణ్. మ్యాగీ హ్యాపీగా ఫీల్ అవుతూ, సరే అరుణ్, మనం ఇప్పుడు 2 విషయాలపై దృష్టి పెట్టాలి అని చెప్పింది మ్యాగీ. ఏమిటవి మ్యాగీ అని అడిగాడు అరుణ్. నెంబర్ 1, ప్రస్తుతం మమ్మీ ఆస్తికి అడ్డు వస్తుంది అన్న భయంతో మంజుని టార్గెట్ చేసింది. సో మనం ముందు మంజుని సెక్యూర్ చేయాలి. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా మమ్మీ రూపంలో మంజుకి ప్రమాదం ఎప్పుడు అంటిపెట్టుకుని ఉంటుంది. కాబట్టి మనం మంజుని వేదాంశిని కలపాలి అని చెప్పింది మ్యాగీ. ఏమంటున్నావు మ్యాగీ, వేదాంశిని మంజుని కలపటం ఏమిటి, నువ్వు ఏం చెప్తున్నావు అని అర్థం కానట్టు అడిగాడు అరుణ్. అవును అరుణ్, వేదాంశు మంజుని ఇష్టపడుతున్నాడు. అదే కాక ఇది వాళ్ళ పేరెంట్స్ కల. సో మనం మంజుని వేదాంశిని కలిపితే మన సగం ప్రాబ్లం సాల్వ్ అయినట్టే. ఎందుకంటే మంజు వేదాంశు ఆధ్వర్యంలో ఉన్నంత వరకు తనకి ఎటువంటి ఆపద ఉండదు. కాబట్టి వాళ్ళ ఇద్దరిని కలపటం మనం మొదటిగా చేయవలసిన పని అని చెప్పింది మ్యాగీ. నువ్వు చెప్పింది నిజమే. మరి మంజుకి ప్రమాదం మీ మమ్మీ ద్వారానే ఉంది అని వేదాంశికి చెప్పవచ్చు కదా అన్నాడు అరుణ్. నిజమే చెప్పవచ్చు, కానీ దానికి ఇంకా సమయం ఉన్నది. పరిస్థితి మన చేయి దాటిపోతుంది అని అనిపించినప్పుడు ఈ నిజాన్ని బయట పెట్టవచ్చు. అదే కాక వేదాంశు పేరెంట్స్ చనిపోవటానికి కూడా కారణం అమ్మనే. ఇప్పుడు ఈ విషయం చెప్తే వాడు ఎలా తీసుకుంటాడో తెలియదు. నన్ను కూడా దూరం పెడతాడేమోనని భయంగా ఉన్నది. అందుకనే చెప్పలేకపోతున్నా. నిజానికి మా అమ్మ వల్ల ఆ 2 ఫ్యామిలీస్ చాలా డిస్టర్బ్ అయ్యాయి. అంతకు ముందు ఆ 2 ఫ్యామిలీస్ ఎంతో ఆనందంగా ఉండేవి. కానీ ఆ ఆనందాలు మా అమ్మ స్వార్థానికి కొట్టుకుపోయాయి. మళ్ళీ వాళ్ళ ఆనందాలు తిరిగి రావాలి అంటే వాళ్ళ మధ్య ఉన్న మనస్పర్ధలు పోయి వాళ్ళ పెళ్లిళ్ళు అవటమే దీనికి మార్గం అని చెప్పింది మ్యాగీ. నువ్వు చెప్పింది కరెక్టే మ్యాగీ, బట్ నీ అంతటి నువ్వే మీ ఫ్రెండ్స్కి నిజం చెప్తే మంచిది. వాళ్లకు వాళ్ళు తెలుసుకున్న రోజు వాళ్ళ దృష్టిలో మళ్ళీ నువ్వు దోషివవుతావు, జాగ్రత్త అని చెప్పాడు అరుణ్. సరే అరుణ్, టైం చూసుకుని వాళ్లకు నిజం చెప్తాను అని చెప్పింది మ్యాగీ. సరే, నెక్స్ట్ ఇంకేం చెయ్యాలి మనం అని అడిగాడు అరుణ్. సెకండ్, మనం చేయవలసినది అమ్మపై దృష్టి పెట్టి ఉంచటం. ఆమె ప్రతి కదలిక మనకు తెలియాలి. అలా జరగాలంటే నా చేతిలోనికి పవర్ రావాలి. ఎలాగో మమ్మీ నన్ను 1 వీక్ లో కంపెనీ బాధ్యతలు హ్యాండ్ ఓవర్ చేసుకోమని చెప్పింది. ఇప్పటి వరకు మంజు వాళ్ళకి ఆ పదవి దక్కాలి అని నేను దూరంగా ఉన్నాను. కానీ ఇప్పుడు పరిస్థితి బాగాలేదు కాబట్టి ముందు నేను కంపెనీ సీఈఓగా బాధ్యతలు చేపట్టాలి. తర్వాత టైం చూసుకొని ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసి మంజుని ఆ సీట్లో కూర్చోపెట్టాలి అని చెప్పింది మ్యాగీ. అంతా వింటూ ఉన్న అరుణ్ మ్యాగీ వైపు చూస్తూ ఉండిపోయాడు. ఏమిటి అరుణ్ అలా చూస్తున్నావు, నా ప్లాన్ బాగోలేదా అని అడిగింది మ్యాగీ. ఏదో అనుకున్నా, కానీ నువ్వు ప్లాన్ వేస్తే ఇలా ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేయలా. పర్లేదు, నన్ను పెళ్లి చేసుకున్న తర్వాత నీకు చాలా తెలివితేటలు వచ్చాయి, అంతా నా ట్రైనింగే అన్నాడు అరుణ్. దానితో మ్యాగీ ఒక్కసారిగా నవ్వేసింది. అది నా మ్యాగీ అంటే, అలా ఉండాలి. ఏ సిచ్యువేషన్ అయినా నువ్వు ఇలా కృంగిపోవటానికి వీల్లేదు. నీకు తోడుగా నేను ఉంటా అన్నాడు అరుణ్. మ్యాగీ అరుణ్ని హక్ చేసుకుంటూ, థ్యాంక్ యూ అరుణ్, నేను చాలా లక్కీ నీలాంటి వాడిని పొందినందుకు అని చెప్పింది. అవునవును, నువ్వు లక్కీనే. అందుకనే నాలాంటి వాడు నీకు భర్తగా వచ్చాడు. కానీ నేనే అన్లక్కీ. అందుకనే నీలాంటి రాక్షసి నాకు వైఫ్ గా దొరికింది అన్నాడు అరుణ్. ఏమిటి, నేను రాక్షసినా? ఉండు నీ పని చెప్తా అని అరుణ్ని కొట్టబోతూ ఉంటే అరుణ్ మ్యాగీ చేతులు గట్టిగా పట్టుకుని మ్యాగీని తన వైపు లాక్కొని ఆమె పెదవులపై ముద్ద పెట్టాడు. అరుణ్ సడన్ గా చేసిన ఆ చర్యకు మ్యాగీ సిగ్గుపడింది. దానితో ఆమె బొగ్గలు ఎర్రపడ్డాయి. అది చూసిన అరుణ్ మ్యాగీని ప్రేమగా హక్ చేసుకుని, ఇక జరిగిన దాని గురించి బాధపడటం మానేసి కూల్గా ఉండు. నువ్వు ఏం చెయ్యాలి అని అనుకుంటే అది చెయ్యి, నీకు తోడుగా నేను ఉంటా అని చెప్పాడు. థ్యాంక్ యూ అరుణ్, నా లైఫ్ లోనికి వచ్చినందుకు అంటూ అరుణ్ని అంత గట్టిగా హక్ చేసుకున్నదే మ్యాగీ. అలా ఇద్దరు ఒకరి ప్రేమలో ఒకరు మునిగిపోయారు. ఇంతలో మ్యాగీకి షాపింగ్ ప్రోగ్రాం గుర్తుకు వచ్చి, ఆ అరుణ్ చెప్పటం మర్చిపోయా, ఈవినింగ్ మనం అందరం షాపింగ్ కు వెళుతున్నాం అని చెప్పింది.
సడన్ గా ఈ షాపింగ్ ప్రోగ్రాం ఏమిటి అని అడిగాడు అరుణ్. ఏమన్నది, అంత వేదాంశ్ మంజు కోసం పెట్టిన ప్రోగ్రాం. తనతో అంటే మంజు రాదు కదా, అందుకనే మన అందరినీ కూడా ప్రోగ్రామ్ లో ఇన్వాల్వ్ చేశాడు అని చెప్పింది మ్యాగీ. మీ ఫ్రెండ్ మా చెల్లెల కోసం చాలా కష్టపడుతున్నట్టున్నాడు అన్నాడు అరుణ్. అవునవును, వేదాంశ్ ఇంతవరకు ఇలా ప్రవర్తించడం నేను ఎప్పుడూ చూసింది లేదు. మంజు ప్రేమ కోసం యుద్ధాలు చేయడానికి కూడా సిద్ధపడేలా ఉన్నాడు అన్నది మ్యాగీ. ఇంకా మీ ఫ్రెండ్ మా చెల్లెల కోసం ఏమేం చేస్తాడో షాపింగ్ మాల్లో చూద్దాం అన్నాడు అరుణ్. సరే అరుణ్, ఇప్పటికే నేను బయటకు వచ్చి చాలాసేపు అయ్యింది. మళ్ళీ మమ్మీ నేను ఎక్కడికి వెళ్ళాను అని ఎంక్వైరీ చేస్తే మన గురించి బయటపడుతుంది. ఇక నేను వెళ్తాను, ఈవినింగ్ కలుద్దాం, బాయ్ అని చెప్పి అరుణ్ని మళ్ళీ హక్ చేసుకుని అక్కడి నుండి ఇంటికి బయలుదేరింది మ్యాగీ. అరుణ్ వెళ్తూ ఉన్న మ్యాగీ వైపు ప్రేమగా చూస్తూ అక్కడ నుండి అరుణ్ కూడా ఇంటికి బయలుదేరాడు. ఇటు భువన గారిని చూడటానికి హాస్పిటల్ కు బయలుదేరిన వేదాంశకి కాల్ చేశాడు జగదీష్. తనకి వస్తున్న కాల్ ని అటెండ్ చేసి ఫోన్ చేసి స్పీకర్ లో పెట్టి కారు డ్రైవ్ చేస్తూనే, హలో జగదీష్ చెప్పు అన్నాడు వేదాంశ్. హలో సార్, మీటింగ్ కి టైం అయిపోయింది, మీరు ఆఫీసులో లేరు, ఇక్కడ అందరూ మీకోసం వెయిట్ చేస్తున్నారు, మీరు వీలైనంత త్వరగా రీచ్ అవ్వాలి సార్ అని చెప్పాడు జగదీష్. వెంటనే కారు ఆపి, ఓహ్ షిట్, మీటింగ్ విషయమే మర్చిపోయా, ఆంటీని కలుద్దాం అనుకున్నా, సరేలే ఆంటీని నెక్స్ట్ టైం ఎప్పుడైనా కలుస్తాను, ముందు ఈ మీటింగ్ కు అటెండ్ అవ్వాలి, అసలే మీటింగ్ నాకు చాలా ఇంపార్టెంట్ అని అనుకుని మళ్ళీ జగదీష్ తో తిరిగి కాల్ మాట్లాడుతూ, సరే నేను ఒక 10 minutes లో అక్కడ ఉంటాను, ఈ లోపు నువ్వు అక్కడ మేనేజ్ చేయి అని చెప్పి కాల్ కట్ చేసి కారుని యూటర్న్ తీసుకుని ఆఫీస్ కు పోనించాడు వేదాంశ్. రాగిణీదేవి ఆఫీసులో కూర్చొని ఆలోచిస్తూ ఉండగా అక్కడకు వచ్చాడు పిఏ రాజు. తను లోనికి వచ్చిన విషయం కూడా పట్టించుకోకుండా దీర్ఘంగా ఆలోచిస్తూ ఉన్న ఆమెను చూసి, మేడం అని గట్టిగా పిలిచాడు. తన ఆలోచనల నుంచి బయటకు వచ్చిన రాగిణీదేవి, ఏమిటి రాజు అని అడిగింది. ఏం ఆలోచిస్తున్నారు మేడం? కనీసం నేను లోపలికి వచ్చిన విషయం కూడా మీకు తెలియలేదు, ఏమైంది మేడం అని అడిగాడు పిఏ రాజు. నీకు తెలియనిది ఏమున్నది రాజు, రాత్రి మనం మాట్లాడుకున్న విషయం గురించి ఆలోచిస్తున్నా. ఏం చేస్తే నాకు నా కూతురుకి ఆ భువన దాని కూతురు అడ్డు రాకుండా ఉంటారా అని ఆలోచిస్తున్నా అని చెప్పింది రాగిణీదేవి. మేడం, మీరు ఎందుకో వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు అని అనిపిస్తున్నది అన్నాడు రాజు. ఏమంటున్నావు రాజు, కొంచెం క్లారిటీగా చెప్పు అన్నది రాగిణీదేవి. అవును మేడం, భువన గారు తన కూతురికి ఇప్పటి వరకు మీ గురించి కానీ ఈ ఆస్తి గురించి కానీ చెప్పలేదు. అంటే ఇకపై చెప్పే ఉద్దేశం కూడా లేదేమో. ఒకవేళ చెప్పాలి అనుకుంటే ఈ పాటికి చెప్పేది కదా. పైగా ఆమె ఎంతో కాలం బ్రతకదు, తాను బ్రతకదు అన్న భయంతో కూడా తన కూతురికి ఈ పాటికి నిజాన్ని చెప్పేది. అయినా చెప్పలేదు అంటే తన కూతుర్ని వీటికి దూరంగా ఉంచాలి అని అనుకుంటున్నది. కాబట్టి ఆవిడ కూతురుకు నిజం తెలిసే అవకాశం లేదు అని నా అభిప్రాయం. సో మనం ఆ మంజు గురించి ఎక్కువగా ఆలోచించవలసిన అవసరం లేదు మేడం అన్నాడు రాజు. నువ్వు చెప్పింది నిజమే, కానీ ఆ మంజుని ప్రాణాలతో ఉంచటం మనకి ప్రమాదం. తన అడ్డను మనం వీలైనంత త్వరగా తొలగించుకోవాలి. ఎందుకంటే మ్యాగీకి తను భువన కూతురేమో అన్న అనుమానం ఆల్రెడీ వచ్చేసింది. రాత్రి వాళ్ళు బ్రతికలేరు అని ఏదో చెప్పి మేనేజ్ చేశా, కానీ మరోసారి ఆ మంజు గురించి మ్యాగీకి అనుమానం వచ్చి తను ఎంక్వైరీ చేయడం మొదలు పెట్టక ముందే మనం ఈ పని చేయాలి. పొరపాటున మ్యాగీకి కానీ మంజు ఎవరో తెలిస్తే తనకు ఆస్తిని అప్పగించి నా కూతురు రోడ్డున పడుతుంది. అలా జరగటానికి వీల్లేదు. ఈలోపే మనం తనని పైకి పంపించేయాలి. దానికి ఏర్పాట్లు చూడు అని చెప్పింది రాగిణీదేవి. మేడం, ఒకవేళ భువన గారికి మన మీద అనుమానం వస్తుందేమో అన్నాడు రాజు. దాని గురించి మనం భయపడవలసిన అవసరం లేదు రాజు. ఎందుకంటే భువన దృష్టిలో తనకి తన కూతురికి ఆపద తన భర్త నుండే వస్తుంది అనే అపోహలో ఉన్నది. కాబట్టి మంజుకి ఏమైనా జరిగినా ఆ నింద కూడా ఆ అశోక్ వర్మ మీద పడుతుంది. కాబట్టి మనకు వచ్చిన ముప్పేమీ లేదు. కాకపోతే మనం ఆలోచించవలసింది వేదాంశు గురించి అన్నది రాగిణీదేవి. ఏమంటున్నారు మేడం, సారు గురించి ఏం ఆలోచించాలి అని అడిగాడు రాజు. అవును రాజు, మనం అనుకున్నట్టుగా ఆ మంజుని చంపటం మన వల్ల కాక ఈలోపే వేదాంశ్ ఈ నిజం కనిపెడితే వాడు నన్ను ప్రాణాలతో ఉండనివ్వడు అని చెప్పింది రాగిణీదేవి. మీరు చెప్పేదే నిజమే మేడం, మరి ఇప్పుడు ఏం చేద్దాం అన్నాడు రాజు. వాడు నిజం తెలుసుకున్నా నన్ను ఏమీ చేయలేని పరిస్థితిలో వాడిని ఉంచాలి. అలా చేయాలి అంటే
మన మ్యాగీని వాడికి ఇచ్చి పెళ్లి చేయాలి అన్నది రాగిణీదేవి. ఏమంటున్నారు మేడం? మ్యాగీ మేడం, వేదాంశు సార్ ఇద్దరు మంచి ఫ్రెండ్స్ కదా. మనం మ్యాగీ మేడంని ఎన్నిసార్లు అడిగినా తనకు వేదాంశు సార్పై అలాంటి ఉద్దేశం లేదు అని చెప్పారు. మరి అలాంటప్పుడు వాళ్ళ ఇద్దరికి ఎలా పెళ్లి చేస్తారు? అసలు వాళ్ళు ఒప్పుకుంటారా అన్నాడు రాజు. వాళ్ళు పెళ్లికి ఒప్పుకోవటానికి నా దగ్గర ఒక ప్లాన్ ఉన్నది. అది అమలు చేయడానికి రేపు నైట్ వేదాంశ్ ఇచ్చే పార్టీ మనకు బాగా కలిసి వస్తుంది అని చెప్పింది రాగిణీదేవి. అవునా, ఏమిటి మేడం ఆ ప్లాను అని అడిగాడు రాజు. చెప్తాను రాజు, నువ్వేం చెయ్యాలి అంటే అని రాజుకి ఏదో ప్లాన్ చెప్పింది రాగిణీదేవి. అదంతా విన్న రాజు, మేడం మీరంతా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నారు కదా, ఎందుకంటే మన ప్లాన్ ఫెయిల్ అయితే మనకు ఎంత రిస్కో మీకు తెలుసు కదా అన్నాడు. ఈ ప్లాన్ ఫెయిల్ అయ్యే ఛాన్స్ లేదు. నువ్వు నేను చెప్పినట్టుగా ఈ ప్లాన్ని పర్ఫెక్ట్ గా ఎగ్జిక్యూట్ చెయ్యి. ఇప్పుడు మనం ఈ రిస్క్ తీసుకోకపోతే తర్వాత మనం చాలా పెద్ద ప్రమాదంలో పడతాం. నువ్వు వెంటనే వెళ్ళి నేను చెప్పిన పని చెయ్యి అని చెప్పింది రాగిణీదేవి. ఓకే మేడం, మీరు చెప్పినట్టే చేస్తాను అని రాగిణీదేవితో చెప్పి అక్కడ నుండి బయటకు వెళ్ళాడు రాజు. అంతా బాగానే ఉన్నది, కానీ ఒకవేళ ఈ 6 నెలల్లో భూనాకు నిజం తెలిస్తే అది నాకు చాలా ప్రమాదం. కాబట్టి వాళ్ళ అడ్డు ముందే తొలగించుకోవాలి అని అనుకుంటూ వెంటనే ఎవరికో కాల్ చేసి ఏదో రహస్యంగా చెప్పి కాల్ కట్ చేసి, ఇక ఇదంతా నేను అనుకున్నట్టే జరిగితే ఈ ఆస్తంతా నా మ్యాగీకే దక్కుతుంది అని అనుకుంటూ గట్టిగా నవ్వుకున్నది రాగిణీదేవి. ఇటు యశ్వంత్, అంకిత తనకు పెట్టిన మెసేజ్ను చూసి పర్వాలేదు, ఇది ఏదోలా మేనేజ్ చేసి పాంజోని షాపింగ్ కు తీసుకుని రావటానికి ఒప్పించింది. మొత్తానికి ఈ ప్రాబ్లం అయితే సాల్వ్ అయింది. ముందు ఈ విషయం వాడికి ఇన్ఫార్మ్ చేసి చెప్పాలి అని అనుకుంటూ వేదాంశుకు కాల్ చేశాడు. అప్పుడే ఆఫీస్ కు వచ్చి మీటింగ్ అటెండ్ అవుతూ ఉన్న వేదాంశ్ తనకి వస్తూ ఉన్న కాల్ ను చూసి అది యశ్వంత్ నుంచి వస్తుంది అని గమనించి త్వరగా ఆ మీటింగ్ ని కంప్లీట్ చేసుకుని తన ఛాంబర్ కు వచ్చి యశ్వంత్ కు తిరిగి కాల్ చేసి, హలో యశ్వంత్, చెప్పరా నేను చెప్పిన పని ఎక్కడి వరకు వచ్చింది అని డైరెక్ట్ గా పాయింట్ కు వస్తూ అడిగాడు వేదాంశ్. ఒరే, కనీసం నేను ఏం చెప్పాలి అని అనుకుంటున్నానో కూడా వినకుండా డైరెక్ట్ గా నువ్వు చెప్పిన పని కంప్లీట్ చేశానా లేదా అని అడుగుతున్నావు. నీకు కొంచెం కూడా మానవత్వం లేదురా అన్నాడు యశ్వంత్. సోదాపి ముందు అడిగిన దానికి సమాధానం చెప్పు. పని ఎంతవరకు వచ్చింది? నేను చెప్పినట్టే మంజు మనతో పాటు షాపింగ్ కు వచ్చేలా ప్లాన్ చేశావా లేదా అని అన్నాడు వేదాంశ్. హా, నువ్వు చెప్పినట్టే చేశాను. మంజు మనతో పాటు షాపింగ్ కు రావటానికి అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి. నువ్వు ఇక మంజుకి ఎలా దగ్గర కావాలో ప్లాన్ చేసుకో అన్నాడు యశ్వంత్. దానికి నా ప్లాన్స్ నాకు ఉన్నాయిలే, కానీ ఇంతకీ మంజు షాపింగ్ కు రావటానికి ఎలా ఒప్పుకున్నది అని అడిగాడు వేదాంశ్. అవన్నీ నీకెందుకు, నువ్వు చెప్పినట్టుగా మంజు మనతో పాటు షాపింగ్ కు వచ్చేలా చేశాను. సో నువ్వు ఇక మంజుని దగ్గర చేసుకునే ప్రయత్నంలో ఉండు అని చెప్పి కాల్ కట్ చేశాడు యశ్వంత్. వేదాంశ్ కట్ అయిన ఫోన్ వైపు చూస్తూ, ఈ మధ్య వీడికి ఎక్స్ట్రాలు చాలా ఎక్కువయ్యాయి, త్వరలోనే వాటిని కట్ చేస్తా అని అనుకుంటూ మంజు తమతో పాటు షాపింగ్ కు వస్తుంది అని ఆనందపడుతూ తనకు ఎలా దగ్గర కావాలా అని ఆలోచిస్తూ ఉన్నాడు. ఇంతలో అతనికి మంజు స్కూటీ నైట్ యశ్వంత్ పంచర్ అయ్యేలా చేశాడు అన్న విషయం గుర్తుకు వచ్చి, ఎలాగో మంజు స్కూటీ రిపేర్ లో ఉన్నది కాబట్టి తను ఇప్పుడు నాతో షాపింగ్ కి నా కారులో వచ్చేలా చేస్తే తనతో నాకు కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేసే అవకాశం దొరుకుతుంది. అలాగే ఒకరిని ఒకరు అర్థం చేసుకోవటానికి కూడా వీలు కుదురుతుంది అని అనుకున్నాడు వేదాంశ్. ఈవినింగ్ అయిపోవటంతో ఆఫీస్ స్టాఫ్ అంతా ఇంటికి బయలుదేరారు. అంకిత, మంజు కూడా బయటకు వచ్చారు. మంజు, ఇక్కడే కాసేపు వెయిట్ చేద్దాం, యశ్వంత్ కూడా వచ్చాక అందరం కలిసే బయలుదేరదాం అని చెప్పింది అంకిత. సరే అంకిత అని చెప్పి అంకితతో పాటు వెయిట్ చేస్తూ ఉన్నది మంజు. ఇంతలో వేదాంశ్ ఆఫీస్ నుండి బయటకు వస్తూ అక్కడే వెయిట్ చేస్తూ నుంచున్న మంజు అంకితాలను చూసి అక్కడకు వెళ్ళాడు. సడన్ గా తన పక్కకు వచ్చి నుంచున్న అతన్ని చూసి షాక్ అవుతూ పక్కకు జరుగుతూ కాళ్లు తట్టుకుని పడిపోతూ ఉన్న మంజుని పట్టుకున్నాడు వేదాంశ్. పడిపోతున్నాను అన్న భయంతో కళ్ళు మూసుకున్న మంజు తనని ఎవరో పడిపోకుండా పట్టుకున్నారు అని అర్థమై కళ్ళు తెరిచి చూసింది. ఆమెకు ఎదురుగా ఉన్న అతన్ని చూడగానే ఆమె గుండె ఒక్కసారిగా వేగంగా కొట్టుకున్నది. ఆమె కళ్ళు అతని కళ్ళతో జత కలిశాయి. అలా ఇద్దరు ఈ లోకాన్ని మర్చిపోయి ఒకరిని ఒకరు చూసుకుంటూ ఉండిపోయారు.
అదంతా అక్కడే ఉండి గమనిస్తూ ఉన్న అంకిత నవ్వుకుంటూ వారి వైపు చూసి ఎంతసేపటికి వాళ్ళు ఈ లోకంలోనికి రాకపోవటంతో దగ్గుతున్నట్టుగా శబ్దం చేస్తూ వారిని డిస్టర్బ్ చేసింది. వెంటనే వారి ఇద్దరూ ఈ లోకంలోనికి వచ్చి ఒకరికి ఒకరు తాము ఎలా ఉన్నారో గమనించుకుని ఒకరిని ఒకరు సరిచేసుకుంటూ కొంచెం దూరం జరిగి నిలబడ్డారు. ఒక్కసారిగా అక్కడ నిశ్శబ్ద వాతావరణం ఏర్పడటంతో దాన్ని సరిచేయటానికి వేదాంశ్ కొంచెం చొరవ తీసుకుని మాటలు కలిపి మాట్లాడుతూ, యశ్వంత్ ఇంకా రాలేదా అంకిత అని అంకితను అడిగాడు. అంకితకు విషయం అర్థమై, ఆహా ఇంకా రాలేదు బాస్ అని చెప్పింది. పర్వాలేదు, ఇది ఆఫీస్ కాదు కదా, మీరు నాతో ఒక ఎంప్లాయీలా బిహేవ్ చేయవలసిన అవసరం లేదు అని మంజు వైపు చూస్తూ చెప్పాడు వేదాంశ్. వేదాంశ్ చెప్తున్నది మంజుని ఉద్దేశించి అని అర్థమై అంకిత మౌనంగా ఉండిపోయింది. మంజుకి ఏం మాట్లాడాలో అర్థం కాక సైలెంట్ గా వేదాంశ వైపు చూస్తూ ఉండగా అతడు అది గమనించి మంజు వైపు తిరిగి చూసేసరికి మంజు తన చూపు తిప్పుకొని అంకిత వైపు చూస్తూ ఉన్నది. అది చూసిన వేదాంశు చిన్నగా నవ్వాడు. నవ్వుతూ ఉన్న అతన్ని చూసే అతను ఎందుకు అలా నవ్వుతున్నాడు, తనను చూసింది అతను చూసేశాడా, అందుకే అలా నవ్వుతున్నాడా అని మనసులోనే అనుకుంటూ ఉండగా ఇంతలో అక్కడకు వచ్చాడు యశ్వంత్. అది చూసిన మంజు వెంటనే హాయ్ బ్రో అని యశ్వంత్ను పలకరించింది. హాయ్ సిస్టర్ అని మంజుని తిరిగి విష్ చేసి వెంటనే వేదాంశు దగ్గరకు వచ్చి హాయ్ రా అన్నాడు యశ్వంత్. ఏమిటి సార్ ఇంత లేటు, నీకోసము అని ఇక్కడ ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నామో తెలుసా అన్నాడు. అబ్బా ట్రాఫిక్ జామ్ వల్ల లేట్ అయిందిరా, ఇప్పుడు వచ్చేసా కదా, పదండి వెళదాం అన్నాడు యశ్వంత్. వేదాంశ్ యశ్వంత్ని పక్కకు లాగి నువ్వు అంకితాన్ని తీసుకొని ఇక్కడి నుండి వెళ్ళు, నేను మంజుని తీసుకొని నా కారులో వస్తా అని చెప్పాడు. యశ్వంత్ ఓకే అని చెప్పి అంకిత పద మన ఇద్దరం నా కారులో వెళదాం అన్నాడు. అది విని అంకిత అదేమిటి అందరం ఒకే కారులో వెళ్ళటం లేదా, మరి మంజు ఎలా వస్తుంది అని అడిగింది. యశ్వంత్ అంకితను తన వైపు లాక్కొని తన భుజంపై చేయి వేస్తూ అది కాదు డియర్, మనం త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాం కదా, మనకు కూడా కొంచెం ప్రైవసీ ఉండాలి కదా, అందుకనే మన ఇద్దరం మాత్రమే నా కారులో వెళ్దాం, మంజు వేదాంశ్ కారులో వస్తుంది అని అంకిత వైపు చూసి కన్ను కొడుతూ చెప్పాడు. అంకితకు యశ్వంత్ మంజుని వేదాంశని కలపటానికి ఏదో ప్లాన్ వేశాడు అని అర్థమై ఓకే అని యశ్వంత్కు సైగ చేసి చెప్పి వెంటనే మంజు దగ్గరకు వెళ్ళి అవును మంజు, మీ యశ్వంత్ బ్రో చెప్పినట్టు నేను తను ఒకే కారులో వెళ్తాము, నువ్వు మన బాస్ కారులో రావా ప్లీజ్ అన్నది అంకిత. నేనా, తన కారులోనా, అసలు కుదరదు, మీకు ప్రైవసీ కావాలంటే మీరిద్దరూ వెళ్ళండి, నేను మాత్రం అతని కారులో రాను అన్నది మంజు. మరి ఎలా వస్తావు మంజు, నీ స్కూటీ పంచర్ అయింది అని చెప్పావు కదా, మరి ఇప్పుడు ఏం చేస్తావు, మర్చిపోయావా, నువ్వు షాపింగ్కు వస్తాను అని ప్రామిస్ చేసావు కదా అన్నది అంకిత. నేనేమీ మర్చిపోలేదు, నేను షాపింగ్కి వస్తాను అని అన్నాను, కానీ నీతో పాటే వస్తాను అని చెప్పలేదు కదా, నీ స్కూటీ కీసు ఇవ్వు, నేను నీ స్కూటీలో మీ కారుని ఫాలో అయ్యి నీ వెనకే వస్తా అన్నది మంజు. అది విన్న యశ్వంత్ వేదాంశ్ అంకితాలు షాక్ అవుతూ ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు. వేదాంశ్ యశ్వంత్ వైపు కోపంగా చూస్తూ ఏదో ఒకటి మేనేజ్ చేయి అన్నట్టుగా సైగ చేసి చెప్పాడు. అది చూసిన యశ్వంత్ నేను చూసుకుంటా అన్నట్టుగా సైగ చేసి వేదాంశుకు చెప్పి ఏమిటి అంకిత స్కూటీ మీద వస్తావా, తన స్కూటీ గురించి నీకు ఇంకా తెలిసినట్లు లేదు, అది ఎప్పుడు వర్క్ అవుతుందో ఎప్పుడు ఆగిపోతుందో ఎవ్వరికీ తెలియదు, అసలే మార్నింగ్ స్టార్ట్ అవటానికి చాలా ఇబ్బంది పెట్టింది అని చెప్పింది, ఇప్పుడు నువ్వు దాన్ని నమ్ముకుంటే మనం షాపింగ్ కు వెళ్ళటానికి తెల్లారిపోతుంది అంటూ చెప్పు అని అంకితకు సైగ చేశాడు కవర్ చేయమని. దానితో అంకిత వెంటనే అవును మంజు, యశ్వంత్ చెప్పింది నిజమే, పైగా నువ్వే చెప్పావు కదా ఈ రోజు హాస్టల్ కు ఎర్లీగా వెళ్ళాలి అని, కాబట్టి మనకు లేట్ కాకుండా ఉండాలి అంటే సార్ కారులో వచ్చేవా ప్లీజ్ అని రిక్వెస్ట్ చేసింది. మంజు చేసేదేమీ లేక అబ్బా సర్లే ఓకే నువ్వే వెళ్ళు అని చెప్పింది. థ్యాంక్ యూ మంజు అని తనని హక్ చేసుకుని బాయ్ త్వరగా వచ్చేసేయండి అని యశ్వంత్ దగ్గరకు వెళ్లి మనం వెళదాం అన్నది అంకిత. యశ్వంత్ కూడా వాళ్ళ ప్లాన్ సక్సెస్ అవటంతో వేదాంశు వైపు చూసి నవ్వుతూ ఓకే అని సైగ చేసి సరేరా త్వరగా వచ్చేయండి అని చెప్పి అక్కడ నుండి అంకితాని కారులో ఎక్కించుకుని వెళ్ళిపోయాడు. వాళ్ళు వెళ్ళగానే మంజు ఓకే సార్ మనం వెళదామా అని అడిగింది. వేదాంశ్ తన రెండు చేతులు కట్టుకుని మంజు వైపు కోపంగా చూస్తూ ఏమిటి నీకు నాతో నా కారులో రావటానికి అంత ఇబ్బందిగా ఉన్నదా అని అడిగాడు. అయ్యో అలాంటిదేమీ లేదు సార్ అని చెప్పింది మంజు. మరి ఇందాక అంకితతో
తనతో నేను వెళ్ళటం అస్సలు కుదరదు అని చిరాగ్గా మొహం పెడుతూ చెప్పావు అన్నాడు వేదాంశ్. అయ్యో, అది చిరాకేమీ కాదు సార్, మీరు నా బాస్ కదా, మీ కారులో నేను వస్తే బాగోదేమోనని అలా అన్నాను అంతే సార్ అని చెప్పింది మంజు. ఆహా అలానా, అయినా నువ్వు నా కారు ఎక్కటం ఇదేమీ మొదటిసారి కాదే అని అంటూ మంజు వైపు మరోసారి చూశాడు వేదాంశ్. అయ్యో అవును కదా, మర్చిపోయాను, సారీ సార్, ఇక వెళదామా? ఇప్పటికే వాళ్ళు వెళ్ళి చాలాసేపు అయింది, మళ్ళీ వాళ్ళు మన కోసం వెయిట్ చేస్తారు అన్నది మంజు. వేదాంశు మంజు వైపు సీరియస్ గా ఒక లుక్ ఇచ్చి వెళ్లి తన కారులో కూర్చొని గెట్ ఇన్ అన్నాడు. మంజు కూడా వెళ్లి కారులో కూర్చున్నది. ఇంతలో వేదాంశు సీట్ బెల్ట్ పెట్టుకుంటూ మంజు వైపు చూసి, ఏమిటి, ఈసారైనా సీట్ బెల్ట్ పెట్టుకోగలవా, లేకపోతే నన్ను పెట్టమంటావా అన్నాడు. పర్లేదు సార్, నేను పెట్టుకుంటాను అని సీట్ బెల్ట్ పెట్టుకుని ఓకే సార్ వెళదామా అన్నది. వేదాంశు వెంటనే కారుని స్టార్ట్ చేశాడు. ఇటు యశ్వంత్ అంకితాలు కారులో వెళ్తూ ఉండగా మొత్తానికి మనం అనుకున్నట్టుగానే మంజు అన్నయ్యలను కలపటానికి ఒక మంచి అవకాశం దొరికింది కదా యశ్వంత్ అన్నది అంకిత. అవును, ఇప్పటి వరకు వాళ్ళు కలవటానికి మనం చేయవలసినది చేశాం, ఇక మిగిలింది మీ అన్నయ్య చేతిలోనే ఉన్నది, వాడు ఏం చేస్తాడో ఏమిటో అన్నాడు యశ్వంత్. నువ్వేమీ కంగారు పడకు, సిచ్యువేషన్ ని ఎలా హ్యాండిల్ చేయాలో మా అన్నయ్యకు బాగా తెలుసు అని చెప్పింది అంకిత. అదే నిజమే, పోనీలే, వాళ్ళ పేరు చెప్పి మనకు కూడా కొంచెం ప్రైవసీ దొరికింది అన్నాడు యశ్వంత్. ఇంతలో అంకితకు ఏదో డౌట్ వచ్చి, అవును మర్చిపోయాను, నువ్వేమిటి అన్నయ్య ముందు మనం పెళ్లి చేసుకోబోతున్నాం, మనకు ప్రైవసీ కావాలి అని ఏదేదో వాగేశావు, పైగా అన్నయ్య కూడా ఏమీ అనలేదు, కనీసం దాని గురించి కూడా పట్టించుకోవటం లేదు, ఏమవుతుంది అసలు నాకేమీ అర్థం కావటం లేదు, అన్నయ్య అసలు ఎందుకు ఈ విషయంలో ఏమీ మాట్లాడలేదు, ఒకవేళ మన విషయంలో అన్నయ్యకు డౌట్ వచ్చింది అంటావా అన్నది అంకిత. డౌట్ రావటం కాదు, నీ అన్నయ్యకు నువ్వు నేను ప్రేమించుకుంటున్నాము అన్న విషయం ఎప్పుడో తెలుసు అని చెప్పాడు యశ్వంత్. ఏమిటి, అన్నయ్యకు మన విషయం ముందే తెలుసా, మరి ఎందుకు నన్ను ఏమీ అడగలేదు, అయినా నువ్వు మా అన్నయ్యకు ఈ విషయం తెలుసు అని కూడా తెలిసి నాకెందుకు ముందే చెప్పలేదు, పైగా నువ్వు ఇందాక మన పెళ్లి గురించి ఏదో చెప్పినప్పుడు అన్నయ్య కనీసం రియాక్ట్ కూడా కాలేదు, అంటే అన్నయ్య ఇంటికి వెళ్ళాక నన్ను కన్ఫామ్ గా క్లాస్ తీసుకుంటాడుగా అన్నది అంకిత. నువ్వేమీ టెన్షన్ పడకు అంకిత, మీ అన్నయ్యకు ఈ విషయం ఇప్పుడు కాదు, నువ్వు నన్ను ఇగ్నోర్ చేయడం స్టార్ట్ చేసినప్పటి నుంచి తెలుసు, నువ్వు ఆ టైంలో ఎంత బాధపడ్డావో వాడికి అంతా తెలుసు, కానీ నువ్వు ఈ సిచ్యువేషన్ ని ఎలా హ్యాండిల్ చేస్తావో అని చూస్తూ ఉండిపోయాడు. ఈలోపు భానుగ్రాని వల్ల మనం కలిశాం, కానీ లేకపోతే మీ అన్నయ్య మనల్ని దగ్గరుండి కలిపేవాడు అన్నాడు యశ్వంత్. మరి అన్నయ్యకు అంతా తెలిసినప్పుడు నాతో ఎందుకు ఈ విషయం డిస్కస్ చేయలేదు అని అడిగింది అంకిత. ఎందుకంటే వాడు నీ డెసిషన్ ని గౌరవించాడు, నువ్వు నన్ను ప్రేమించడం అన్నది నీ సొంత నిర్ణయం, దానికి విలువనిచ్చి నీ అంతట నువ్వు తనకు చెప్పిన రోజే బయటపడదాము అని అనుకున్నాడు వాడు, పైగా నువ్వు ప్రేమిస్తున్నది వాడి బెస్ట్ ఫ్రెండ్నే కదా, వాడి చెల్లికి నాలాంటి వాడు భర్తగా దొరుకుతాడు అంటే వాడు ఎందుకు కాదంటాడు అన్నాడు యశ్వంత్. తన అన్నయ్య తనకు ఇచ్చిన ఇంపార్టెన్స్ ని తలుచుకొని హ్యాపీగా ఫీల్ అవుతావు, నీకు అంత సీన్ లేదు, మా అన్నయ్య నేను నిన్ను ఇష్టపడుతున్నాను అని నా ఇష్టం కాదు అనలేక ఒప్పుకొని ఉంటాడు తప్ప నీ అంత తోడు నాకు దొరకడు అని కాదులే, కాని నీ గురించి నువ్వు ఎక్కువ ఊహించుకోకు అంటూ ఇంతలోనే మరో అనుమానంతో యశ్వంత్ వైపు చూసి, మరి ఇన్ని రోజులు మా అన్నయ్యకు మన విషయం తెలిసిపోతుంది అని నేను టెన్షన్ పడుతూ ఉంటే తనకు ముందే తెలుసు అన్న విషయం చెప్పకుండా నన్ను ఎందుకు టెన్షన్ పెట్టావు అని అడిగింది అంకిత. యశ్వంత్ నవ్వుతో, నీకు ఆ మాత్రం టెన్షన్ ఉండాలి, లేకపోతే ఎన్ని రోజులు నువ్వు మిస్అండర్స్టాండింగ్ చేసుకుని నన్ను అవాయిడ్ చేస్తూ బాధ పెట్టావు, దానికి రివెంజ్ తీసుకోవాలి అని అలా చేశా అని చెప్పాడు యశ్వంత్. ఏమిటి, నేను ఏదో తెలియక చేసిన దానికి నువ్వు ఇలా రివెంజ్ తెచ్చుకుంటావా అని తన హ్యాండ్ బ్యాగ్ తో యశ్వంత్ని కొడుతూ ఉన్నది అంకిత. అబ్బా రాక్షసి, కొట్టకే, కారు డ్రైవ్ చేస్తున్నప్పుడు ఇలా చేస్తే నాకు కోపం వస్తుంది చెప్తున్నా, ఆ తర్వాత నేనేం చేస్తానో నాకే తెలియదు అన్నాడు యశ్వంత్. ఏం చేస్తావు అని మళ్ళీ కొడుతూ ఉన్నది అంకిత. మొన్న నువ్వు ఇలా చేస్తే ఇంతకు ముందు ఏం చేశానో గుర్తున్నది కదా, ఇప్పుడు మళ్ళీ అదే చేస్తా అన్నాడు యశ్వంత్. దానితో అంకితకు అంతకుముందు ఒకసారి ఆమె ఇలాగే ప్రవర్తించినప్పుడు యశ్వంత్ తనకి ముద్దు పెట్టిన విషయం గుర్తుకు వచ్చి ఆమె బుగ్గలు సిగ్గుతో ఎరిపెక్కాయి. అంకిత సైలెంట్ అయ్యి
తన సీట్లో కూర్చున్నది. ఏమిటి భయపడ్డావా అని అడిగాడు యశ్వంత్. అంకిత ఏమీ మాట్లాడకుండా సిగ్గుపడుతూ అలానే కూర్చోవటంతో అతనికి ఆమె క్యూట్ గా అనిపించి యశ్వంత్ కార్ ఆపి అంకిత వైపు అలానే చూస్తూ ఉన్నాడు. అంకితకు విషయం అర్థమై, వద్దు యశ్వంత్, దగ్గరికి రాకు అని తన హ్యాండ్ బ్యాగ్ ని తన మొహానికి అడ్డుపెట్టుకున్నది. యశ్వంత్ అంకిత చేతిలోని హ్యాండ్ బ్యాగ్ ను తీసి వెనుక సీట్లో పడేస్తూ అంకిత దగ్గరకు వెళ్లి సడన్ గా ఆమె పెదవులపై ముద్దు పెట్టాడు. యశ్వంత్ చేసిన పనికి అంకిత ముందు వద్దు అని వారించిన తర్వాత అతనికి సహకరిస్తూ ఆమె కూడా తిరిగి అతన్ని కిస్ చేసింది. అలా వారిద్దరూ కారులో ఉన్నాము అన్న విషయం మర్చిపోయి ఒకరిని ఒకరు కిస్ చేసుకుంటూనే ఉన్నారు. తర్వాత ఏమి జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. డియర్ ఫ్రెండ్స్, మీకు గనుక ఈ కథ నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.